Section number 25. Act not intended and not known to be likely to cause death or grievous hurt done by consent. అంటే ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ 18+ ఉండి తను కానీ కన్సెంట్ ఇస్తున్నాడు, రైట్ సార్, ఏదైనా గేమ్లో కానీ ఏదైనా యాక్టివిటీలో కానీ నాకేమన్నా హామ్ అయితే ఏం ప్రాబ్లం లేదు అని కానీ కన్సెంట్ ఇచ్చినప్పుడు అవతల ఉన్న వ్యక్తి కానీ ఏమన్నా హర్ట్ చేసినట్టయితే, హామ్ చేసినట్టయితే, హర్ట్ చేసినట్టయితే అప్పుడు ఈ మనిషి ఆఫెన్స్ చేసినట్టు కాదు. సింపుల్. జనరల్గా మనకు బాక్సింగ్లో సార్ ఇలాంటి ఫామ్ ఒకటి ఉంటుంది, మీరు చూసుంటే ఎప్పుడైనా కానీ, దీన్ని వేవర్ ఫామ్ గాని అంటారు, రైట్ సార్. ఇక్కడ క్లారిటీగా రాసి ఉంటుంది సార్ ఏమని, ఐ హియర్ బై అగ్రీ టు అజ్యూమ్ ఆల్ రిస్క్ అటెండెంట్ అపాన్ మై సెల్ఫ్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ క్లబ్. I hereby waive, release and discharge any and all claims for death, personal injury or property damage which I may have or which I may hereafter accrue to me. జనరల్గా మనం దీన్ని వేవర్ ఫామ్ కూడా అంటాం సార్, రైట్ సార్. అంటే ఇలాంటి ఏమైనా స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్లో కానీ ఇలాంటి ఏమైనా యాక్టివిటీ జరిగేటప్పుడు వాళ్ళు ఫస్టే కన్సెంట్ ఫామ్ మీద సిగ్నేచర్ తీసుకుంటారు సార్. అండ్ దే విల్ టెల్ వెరీ క్లియర్లీ దీనిలో కొంచెం రిస్క్ ఛాన్సెస్ ఉంది, రైట్ సార్. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే అలాంటి వాటిల్లో కానీ ఏదైనా పర్సన్ కానీ కన్సెంట్ ఇచ్చినట్టయితే అండ్ అవతలకున్న పర్సన్ ఏమైనా హర్ట్ చేసినట్టయితే ఆ పర్సన్ని ఆఫెన్స్ చేసిన కేటగిరీ కిందకి తీసుకోకూడదు, ఆ పర్సన్కి పనిష్మెంట్ పడకూడదు. బట్ ఈ అవతల ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, హామ్ చేయొచ్చు, ఓకే, చిన్న చిన్న దెబ్బలు తగలొచ్చు, ఓకే, బట్ చంపే ఉద్దేశంతో లేకపోతే గ్రీవియస్ అట్ అంటే కాళ్ళు చేతులు ఇరిగేటట్టు అలాంటి ఉద్దేశంతో కొట్టకూడదు, అలాంటి ఉద్దేశంతో ఏ చర్య చేయకూడదు, రైట్ సార్. యా, కొన్ని దెబ్బలు తగులుతాయి, దట్ ఈస్ ఓకే, ఫేర్ ఇనఫ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒకసారి సెక్షన్ చదువుతాం సార్, చూడండి. నథింగ్ విచ్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ అండ్ విచ్ ఈస్ నాట్ నోన్ బై ద డూయర్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ or be intended by the doer to cause to any person above 18 years of age who has given consent, whether express or implied, to suffer that harm, or by reason of any harm which it may be known by the doer to be likely to cause to any such person who has consented to take the risk of that harm. ఇల్లుస్ట్రేషన్ ఏం చెప్తుంది సార్, ఇల్లుస్ట్రేషన్లో బాక్సింగ్ ఎగ్జాంపుల్ తీసేసి మీరు ఏం చేయండి అంటే ఫెన్స్, ఇది ఫెన్స్ గేమ్ అంటారు సార్ దీన్ని. అంటే సన్నంగా ఒక పాయింట్ లాగా కత్తిలాగా ఉంటుంది, దాంతో గేమ్ ఆడతారు, రైట్ సార్. దట్ ఈస్ నోన్ యాజ్ ఫెన్స్. చాలా మంది ఏమంటారంటే ఫెన్స్ అంటే ఫెన్సింగ్ అనుకుంటారు, రైట్ సార్. వాల్ ఫెన్సింగ్ కాదు సార్, ఇది ఫెన్స్ ఇస్ అ గేమ్, రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి. ఏ అండ్ జెడ్ అగ్రీ టు ఫెన్స్ విత్ ఈచ్ అదర్ ఫర్ అమ్యూజ్మెంట్. అమ్యూజ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ కోసం, రైట్ సార్. దిస్ అగ్రిమెంట్ ఇంప్లైస్ ద కన్సెంట్ ఆఫ్ ఈచ్ టు సఫర్ ఎనీ హార్మ్ విచ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సచ్ ఫెన్సింగ్ మే బీ కాజ్డ్ వితౌట్ ఫౌల్ ప్లే. అంటే దీని అర్థమైంది, అగ్రీ అవడానికి అర్థమైందంటే ఇద్దరికి ఏమైనా చిన్న చిన్న గాయాలు అయితే ఆబ్వియస్లీ ఏం ప్రాబ్లం లేదని. అండ్ ఇఫ్ ఏ వైల్ ప్లేయింగ్ ఫేర్లీ హర్ట్ జెడ్, ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. అంటే ఏ జెడ్తో గేమ్ ఆడేటప్పుడు జెడ్కి ఏమైనా చిన్న చిన్న గాయాలు అయితే దానివల్ల ఏ అఫెన్స్ చేసినట్టు కాదు, పనిష్మెంట్ పడదు. సింపుల్ అండ్ లాజిక్.